అది అందరికీ నమస్కారం అండి. మన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం, చాలా కృతజ్ఞతలు. మీ వల్లనే మా సినిమా ప్రమోట్ అవుతుంది, అక్కడ ప్రేక్షకులకి తెలుస్తుంది మా సినిమా వస్తుందని, మా సినిమా ఎలా ఉంటుందని. మీరు చూడండి అని చెప్తాకి మీరే మాకు సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది యాక్చువల్లీ ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, తర్వాత మా డైరెక్టర్ గారు నా తరపున అందరికీ కృతజ్ఞతలు చెప్పేశారు. సో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు నా తరపున అందరికీ కృతజ్ఞత చెప్పారు. ఇది టీం వర్క్. ప్రతి వాళ్ళు మన ఈ సినిమాకి సహకరించినందుకు, పనిచేసినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఈ భైరవం చేయడానికి కారకులు బెల్లంకొండ సురేష్ గారు. ఆయన ఒక సినిమా చూసి మాకు చూపించి ఈ సినిమా మనం చేస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చి, మన శ్రీధర్ గారు కూడా చెప్తే అప్పుడు మేము ఈ సినిమాని మొదలుపెట్టాము. ఇప్పుడు May 30th రాబోతుందన్నమాట. సో ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకుంటే కొంతమంది భయపడతారు. నేను కూడా భయపడ్డాను, మన డైరెక్టర్ గారు కూడా కాస్త భయపడ్డారు. కానీ మాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు వచ్చినట్టు అనిపించింది. కాదు సారీ, ముగ్గురు కూతుళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మా అల్లుళ్ళు నా దగ్గర ఎక్కువ డబ్బులు లాగేశారు. మామ ఒక కారు కొనివా, ఒక కారు మామా. సో భైరవం అనే సినిమా మా అందరి కృషి ఫలితం. May 30th వస్తుంది. మీరు అందరూ థియేటర్లోనే చూడండి. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్. అది మీకు మరువురాని ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను గాఢంగా నమ్ముతున్నాను. సో మీరందరూ చూసి మా సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.